మార్నింగ్ మార్నింగ్ సిడాన్ ఈరోజు మీ అందరి భవిష్యత్తు గురించే తెలుసుకుందాం. నువ్వు చెప్ప సార్. నేను పెద్దగా అయినాక లాయర్ అవుతా సార్. కూర్చో సార్ నేను ఫుట్బాలర్ అవుతా సార్. కూర్చో సార్ నేను పోలీస్ అవుతా సార్. కూర్చో సార్ నేను కలెక్టర్ అవుతా సార్. కూర్చో సార్ నేను ఇంజనీర్ అవుతా సార్. కూర్చో సార్ నేను డాక్టర్ అవుతా సార్. కూర్చో సార్ నేను పోలీస్ అయ్యి డాక్టర్ అయ్యి ఇంజనీర్ అయ్యి లాయర్ అయ్యి కలెక్టర్ అయ్యి పోలీస్ మ్యాన్ అవుతా సార్. అవుతారా నువ్వు అయ్యేసరికి నీ ఎక్స్పైర్ అయిపోతుంది. అరే వీరందరు చెప్పారు, మరి నువ్వేంద్రా చెప్పలేవు? సార్ సిగ్గేస్తుంది సార్. సిగ్గెందుకురా చెప్పరా? సార్ సిగ్గేస్తుంది సార్. సిగ్గెందుకురా? సార్ నేను పెళ్లి చేసుకుంటా సార్. అది కాదురా, నీ ఆశయం ఏంటిదో చెప్పురా. సార్ నా ఆశయం పెళ్లి కొడుకు సార్. అది కాదురా, మీ అమ్మ నాన్న ఆశయం ఏంటిదిరా? సార్ మా అమ్మ నాన్న ఆశయం పెళ్లి కూతురు ఎత్తికి పెట్టడం సార్. అది కాదురా, నీ ఆశయం ఏంటిదిరా? సార్ నా ఆశయం మేమిద్దరం మాకిద్దరు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సిడాన్. నిన్న క్లాస్లో అందరికీ అర్థమైందారా? సార్ ఏం అర్థం కాలేదు సార్. మీకేం అర్థమవుతుంది రా, కూర్చోండి. అరే నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నించోరాను. ఇస్తాను. అరే అతడు బాసాన్లు తోమాడు, అతడికి బాసాన్లు తోమవలసి వచ్చింది. ఈ పదాల్లో నీకేం అర్థమైందిరా? సార్ ఒకనికి పెళ్ళి అయింది, ఒకనికి పెళ్ళి కాలేదు సార్. కూర్చోరా. నాకు ఒక డౌట్ ఉంది సార్. అడుగురా. సార్ కోడి ముందా గుడ్డు ముందా? తెలీదురా నాకు. సార్ కోడి ముందు సార్. కూర్చో. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సిడాన్. సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్. అబ్బా నీకా? అవును సార్. అడుగు. సార్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఉంటాయి కానీ ఆన్సర్ షీట్లో ఆన్సర్స్ ఎందుకుండే? అరే మెంటల్, క్వశ్చన్ ఆన్సర్ షీట్లో ఆన్సర్స్ రాయడానికి ఇస్తాం రా. ఇవన్నీ వేస్ట్ క్వశ్చన్ మీ బుర్రాలో ఎట్లా ఎక్కుతాయి రా. కూర్చో. ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పండి. లేవురా జయప్రకాష్. సార్ న్యూటన్ చెట్టు కింద కూర్చొని గ్రావిటేషనల్ ఫోర్స్ కనుక్కుండు కదా, నీకు దాని గురించి ఏం అర్థమైందిరా? సార్ క్లాస్లో కూర్చుంటే ఏం కనుక్కోలేనమ్మా అని అర్థమైంది సార్. ఎందుకురా? సార్ చెట్టు కింద కూర్చొని న్యూటన్ ఫోర్స్ కనిపెట్టింది కదా, మనం కూడా చెట్టు కింద కూర్చుంటే ఏమైనా కనిపెట్టగలం సార్. కూర్చో. అరే నువ్వేంట్రా మాట్లాడుతున్నావు? మారుతా. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, సిట్ డౌన్. ఓపెన్ యువర్ బుక్స్. సార్ ఎప్పుడు సబ్జెక్ట్ క్వశ్చన్స్ అయినా, ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడిగాను సార్. సరేరా, మీ ఆశ నేను ఎందుకు కాదనాలి? సార్ నాకు ఒక డౌట్ ఉంది. చెప్పురా. సార్ ఏనుగుని ఫ్రిడ్జ్లో ఎట్లా పెడతారు సార్? ఏనుగుని ఫ్రిడ్జ్లో ఎట్లా పెడతారా? ఏమో నాకు తెలియదు, నువ్వే చెప్పు. సార్ డోర్ తీసి ఏనుగుని పెట్టి డోర్ వేయాలి సార్. అవునా? సరే కూర్చో. సార్ నాకు ఇట్లా ఒక డౌట్ ఉంది సార్. నీకు కూడా డౌటా? చెప్పు. సార్ ఆవును ఫ్రిడ్జ్లో ఎట్లా పెడతారు సార్? ఆవుని ఫ్రిడ్జ్లో ఎట్లా పెడతారా? డోర్ తీసి ఆవుని ఫ్రిడ్జ్లో పెడతారు. సార్ అది ఇట్లా తెలియదా సార్? ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఏనుగుని బయటికి తీసి ఆవును పెట్టి ఫ్రిడ్జ్ డోర్ వేయాలి సార్. సరే కూర్చో. అరే ఒక్క నిమిషం, ఆవు ఏనుగు తప్ప మిగతా ఏమన్నా అడగండి. నాకు కూడా ఒక డౌట్ ఉంది సార్. చెప్పు. సార్ సింహం బర్త్డే ఉంది, అన్ని జంతువులు వెళ్ళినాడు సార్, ఒకే జంతువు వెళ్ళాలి సార్, అది ఏంటి సార్? అది ఏనుగురా. ఏనుగు కాదు సార్, ఆవు సార్. ఆవు ఫ్రిడ్జ్లోనే బంద్ ఉండే సార్. అవునా? సార్ సార్ నాకు డౌట్ ఉంది. చెప్పు.
సార్ ఒక చెరువు ఉంది, చెరువు మొత్తం మొసళ్ళు ఉన్నాయి సార్. ఆ చెరువు ఎట్లా దాటాలి? ఆ చెరువుని పడవేసుకొని దాటాలి. సార్ పడవేసుకొని దాటితే మొసళ్ళు తినేస్తాయి సార్. అయితే బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళు. సార్ బ్రిడ్జ్ లేదు సార్. ఎట్లా వెళ్తారో నాకు తెలియదు, నువ్వే చెప్పు. సార్ సింహం బర్త్డే ఉంది కదా, సింహం బర్త్డేకి వెళ్ళినప్పుడు దాటాలి సార్. థ్యాంక్ యూ సార్. This is only for comedy purpose.